దివ్యాత్మ స్వరూపులారా, జూన్ 29 ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించినటువంటి సుదినము నా జీవితంలో. జూన్ 29 నాడు విశేషమైనటువంటి ఉపాసనం మనం చేయబోతున్నాం. అందులో భాగంగా అభిషేకము చేస్తున్నాము. రమణేశ్వరంలో ఉన్నటువంటి 2000 శివలింగాలకు, విగ్రహమూర్తులకు సహస్ర ఘటాభిషేకం, ద్విసహస్ర ఘటాభిషేకం జరుగుతుంది. మరి గృహాల్లో ఉండేటువంటి భక్తులు ఎట్లాంటి ద్రవ్యాలు సమర్పించి కలశములో మీరు ఉంచుకొని ఆ రోజున ఎన్ని గంటలకు అభిషేకం చేయాలో తెలుసుకొని ఆ విధంగా చేస్తే రమణేశ్వరములో జరిగేటువంటి ఉపాసనలో వలన కలిగేటువంటి పుణ్యములో మీకు కూడా భాగస్వామ్యం లభిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా ఘటాభిషేకము చేయాలో చెబుతాను. ఒక చెంబు తీసుకోండి, లేదా కలశం ఉంటే కలశము కానీ, వెండి చెంబు కానీ, రాగి చెంబు కానీ, కంచు చెంబు కానీ, మీ ఇష్టం ఏదో ఒక చెంబు తీసుకొని దాన్ని శుద్ధంగా కడిగి 4 దిక్కుల్లోన పసుపు రాయండి, గంధం రాయండి, కుంకుమ పెట్టండి. 4 దిక్కుల్లో పెట్టిన తర్వాత మళ్ళీ మీకు పైన ముఖభాగం వస్తుంది. ఆ పైన కూడా 4 దిక్కుల్లో పెట్టాలి. పసుపు, చందనము లేదా గంధము, కుంకుమ ఇలా పెట్టిన తర్వాత పంచామృతాలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, పంచామృతాలన్నీ మీరు మీ కలశాన్ని బట్టి ఎంతెంత వెయ్యాలో అంతంత వెయ్యండి. అక్కడికి 5 అయిపోయినాయి. మొత్తం 9 ద్రవ్యాలతో చేస్తాము అభిషేకం. అక్కడికి 5 అయిపోయినాయి. ఇక రిమైనింగ్ 2 6, 7 ఏమిటిది అంటే ఏవైనా 2 రకాల పండ్ల రసాలు, ఫ్రూట్ జ్యూస్, మీకు ఇష్టం వచ్చిన 2 రకాల రసాలు సమర్పణ చేయండి. అక్కడికి 7 అయినాయి. 6, 7. 8వది ఏంటంటే కొబ్బరి నీళ్ళు, కొబ్బరికాయ తీసుకొని స్వామివారికి కొట్టి ఆ జలాన్ని సమర్పణ చేయండి. లేదా మీకు కొబ్బరి బోండం దొరుకుతాయి. కొబ్బరి బోండం దొరికితే కొబ్బరి బోండం నీళ్ళు వేయచ్చు. కొబ్బరి బోండం దొరకకపోతే కొబ్బరికాయ కొట్టండి. ఇక 9వది ఏంటంటే కొద్దిగా అన్నం వేయండి. ఇవి మొత్తము 9 ద్రవ్యాలు. మరి ఇవన్నీ కూడా మీరు బిఫోర్ డే చేసుకుంటే ఉదయం కల్లా పాడవుతాయి, స్మెల్ వస్తుంది. కాబట్టి మార్నింగ్ 6 o'clock, 6 to 8 మధ్యలో మీరు శుభ్రంగా ఒక పాత్రను తీసుకొని ఆ పాత్ర నిండుగా వచ్చే విధంగా చూసుకోవాలి. 3 వైపులా మీరు తమలపాకులు ఉంటే తమలపాకులు పెట్టండి, లేదా మామిడి ఆకులు ఉంటే మామిడి ఆకులు పెట్టండి. ఆ ప్రకారం మీరు కలశం తయారు చేసుకోవాలి. దాన్ని ఘటము అంటారు. వాస్తవంగా మీరు ఒక కుండలో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. మార్కెట్లో మీకు కుండలు కనుక దొరికితే కుండ ఇంకా కలశం కంటే కూడా శ్రేష్టం. మరి ఆ కుండలు దొరకవు కాబట్టి మీకు కలశం పెట్టుకోండి అన్నాను. మనం కూడా ఇక్కడ కుండలు పెట్టడం లేదు. ఎందుకంటే 2000 కుండలు కొంటాము. మళ్ళీ ఆ కుండలు ఎక్కడ పెట్టుకోవాలి? దానికి మళ్ళీ పెద్ద షెడ్ కావాలి. అందుకని రమణేశ్వరంలో కూడా అందరూ కలశాలే వాడతారు. కాబట్టి మీ వీలుని బట్టి మీరు చేసుకోండి. ద్రవ్యాలు చెప్పేశాను. 5 రకాల పంచామృతములు,
2 రకాల రసాలు, అన్నము, కొబ్బరి నీళ్ళు, టోటల్గా 9. మార్నింగ్ 6 to 8 మధ్యలో మీరు ఉంచుకోండి సిద్ధంగా. అప్పుడు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి. మరి రమణేశ్వరంలో అభిషేకం ఎప్పుడు జరుగుతుందండి అని అంటే, మార్నింగ్ 8 o'clock వస్తాం. రాగానే 8 to 8:45 ధ్యానం ఉంటుంది. ఒక 45 minutes విరామం ఉంటుంది. 9:30. మరి అన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి, చాలా పెద్ద ప్రోగ్రాం కాబట్టి ఇది పర్యవేక్షణ ఎలా చేస్తాను ఒక అరగంట. అంటే మీరు 10 గంటలకల్లా సిద్ధంగా ఉండాలి. 10-10:30 మధ్యలో మీకు అభిషేకం మొదలవుతుంది. ఎందుకంటే 2000 లింగాలు కాబట్టి ఒక అరగంట పర్యవేక్షణకే పోతుంది. కాబట్టి 9:30 కల్లా టిఫిన్ చేసి మీరు కూడా సిద్ధంగా ఉండాలి. 10 or 10:30 మధ్యలో మీకు అభిషేకం మొదలవుతుంది. లైవ్ వస్తుంది, చూసుకోండి. ఇక్కడ నేను ఓంకారం చెప్పగానే నేను స్టార్ట్ చేస్తాను, నాతో పాటు భక్తులు స్టార్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు స్టార్ట్. నువ్వు కూడా అది అప్పుడే స్టార్ట్ చేయాలి. మీరు అమ్మవారికి చేసుకుంటారా, శివుని చేసుకుంటారా, బాబా చేసుకుంటారా, మీకు ఎవరికి ఇష్టం ఉంటే అలా చేసుకోండి. ముగ్గురికి ఓపిక ఉంటే ముగ్గురు చేయండి, లేదా శివునికి చేయండి, మీ ఇష్టం అది. చక్కగా మీరు అభిషేకం చేసుకునేటప్పుడు ఒక పళ్ళెం తీసుకోండి. ఒక పెద్ద పళ్ళెం తీసుకొని, లేదా ఒక పెద్ద పాత్ర తీసుకొని, అందులో విగ్రహమూర్తులు ముందే నీట్గా శుద్ధంగా కడగండి. ఇప్పుడు శివలింగం ఉన్నా, అమ్మవారు ఉన్నా, బాబా ఉన్నా నీట్గా కడగాలి. నీట్గా కడిగి పాత్రలో ఉంచండి. ఆ ఘటముతో మీరు అభిషేకం చేయండి. ఓం నమః శివాయ. ఓం దుర్గే రక్షిణి స్వాహ. ఓం షిరిడి సాయి దేవాయ స్వాహ. ఓం భైరవాయ స్వాహ అంటూ సమర్పణ చేయాలి. మీకు తొందరగా అయిపోతుంది. ఇక్కడ మీకు సంబంధం లేదు. ఇంకా మీ అభిషేకం పూర్తి అయిపోగానే మీరు ఇక విగ్రహాలను పక్కన పెట్టి ఆ ప్రసాదం పక్కన తీసుకొని, ఇంకా మీకు తోచిన విధంగా అభిషేకాలు చేసుకొని, అలంకారం చేసుకొని మీరు మంగళహారతి కూడా ఇచ్చేయండి. అభిషేకమే మాతో మీకు లింక్ ఉంటుంది. ఇంకా మంగళహారతి సంబంధం లేదు. ఎందుకంటే చాలా టైం పడుతుంది, రకరకాలుగా ఉంటుంది. మీరు వెయిట్ చేయని అవసరం లేదు. మీ పాటికి మీరు చేసుకోవచ్చు. ఈ రకంగా ఆత్మస్వరూపులారా, శనివారం రోజున ఏ విధంగా అభిషేకం చేయాలో చెప్పాను. మీరు 9:30 నుంచి సిద్ధంగా ఉండాలి. 9:30 నుంచి సిద్ధంగా ఉంటే, ఇక్కడ పరిస్థితులను బట్టి నేను 9:45, 10, 10:15, మ్యాక్సిమం 10:30 లోపల స్టార్ట్ చేస్తాం. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు బాబు. సో ఫస్ట్ ధ్యానం, ఆ తర్వాత అభిషేకం, ఆ తరువాత హవనము, ఇవన్నీ ప్రవచనాలు అన్నీ ఉంటాయి, దర్శనాలు ఉంటాయి చెప్పిన ప్రకారం. తర్వాత నేను మీకు రమణేశ్వరానికి వచ్చే భక్తులకు మాల తెచ్చుకోమన్నాను. మీకు ఇష్టం వచ్చిన మాల, అంటే మీరు మాల వేసుకుంటే ఇక్కడ దాకా రావాలి, బొడ్డు దాకా రావాలి, లేదా హార్ట్ వరకు అయినా రావాలి. అట్లా ఒక మాల తెచ్చుకోండి. ఎవరైతే రమణేశ్వరానికి వస్తారో వాళ్ళు ఎప్పుడు స్వామివారికి మాలను నివేదన చేయాలో చెప్తాను. ఆ మాల వేసిన తర్వాత మీరు అభిషేకం మొదలు పెడతారు. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఆ మాలను తీస్తారు. ఆ మాలను నీటిలో లాగా శుద్ధి చేసుకొని పక్కన పెట్టుకుంటారు. ఇక మంగళహారతి స్వామివారికి ఇచ్చిన తర్వాత మీరు ఆ మాలను మెడలో వేసుకుంటారు.
మెడలో వేసుకొని, మరి అభిషేకం చేశారు కదా, ఏమైనా తడిగా ఉంటే రూమ్కు వెళ్ళవలసిన అవసరం ఉంటే వెళ్తారు, మళ్ళీ మీరు ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తారు. మాల మాత్రం మెడలోనే ఉండాలి. ఒకవేళ రూమ్కి వెళ్తే మాల తీసి మళ్ళీ మీరు వేరే బట్టలు వేసుకుంటే ఆ మాలా ధారణ చేసే మీరు హవనశాలకు రావాలి. మీరు మాల వేసుకొని హవనశాలకు రావాలి. మీ స్థానాల్లో కూర్చోవాలి. మాల వేసుకునేది నువ్వే కాబట్టి మంచి మాల తెచ్చుకో. అట్లనే మరి ఇంత మాల తెచ్చుకునేది, నువ్వు కనపడవు, మాల కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఒక మాల తెచ్చుకోండి బాబు. ఈ రకంగా మీరు అర్థం చేసుకున్నారు. ఎవరైతే దాతలుగా యజ్ఞ నిర్వాహకులుగా పాల్గొన్నారో వాళ్ళంతా కూడా మీరు రేపు సాయంత్రం లోపల రండి. ఒకవేళ వీలు కాని వాళ్ళు June 29 మార్నింగ్ అయినా రండి, అది మీ సౌకర్యం బట్టి చూసుకోండి. ఎవరైతే పార్టిసిపేట్ చేయదలుచుకున్నారో ఇమ్మీడియట్గా మీ పేర్లు ఇవ్వండి. అక్కడికి వచ్చి మీరు హడావుడి చేసి మాకు ఇవ్వండి అంటే ఇబ్బంది పడతారు. ఒకటి ముందుగానే మీరు ప్లానింగ్ ఉండాలి. నేను చెప్పాను, కొంతమందికి ఆన్లైన్లో డబ్బులు వేయడం కష్టంగా వాళ్ళకి తెలియదు. అటువంటి వాళ్ళు మీరు పేరు ఇవ్వండి, మీరు పేరు రాసుకోండి అమ్మా, మేము వచ్చి అక్కడ కడతాము అని చెప్పండి. అప్పుడు వాళ్ళకి లెక్క తెలుస్తుంది. ఈ రకంగా అర్థం చేసుకున్న